అని కోట్లాది మంది రాష్ట్రం కోసం ఉద్యమంలో భాగస్వాములయ్యారు. సో రాష్ట్రం ఆవిర్భవించేసింది, 12 ఏళ్ళు అయిపోయింది. తెలుగు వాళ్ళందరూ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే తెలంగాణలో అనేక చోట్ల ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కడ ఎటువంటి విద్వేషాలు లేవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో తిరిగి మళ్ళీ 12 ఏళ్ల తరువాత అటువంటి ఒక విద్వేషపూరిత వాతావరణం అవసరమా? ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు, అన్వాంటెడ్. కానీ ఎందుకు ఇవాళ మళ్ళీ మొదలవుతున్నాయి ఆ రకమైన వ్యాఖ్యానాలు కానీ, లేకపోతే బెదిరింపులు కానీ, ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? నిన్న పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నివాళులర్పించిన పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి భూమిపుత్రులు, వాళ్ళు మాత్రమే అక్కడ పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఇంకొకళ్ళు వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయాలనో తెలంగాణలో పదవులు పొందాలనో అనుకోవట్లేదు. అలాగే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాకు అనుమతి ఇవ్వకూడదని అడ్డుకోవాలని అనుకుందని నేను అనుకోవట్లేదు. కేవలం అధికారుల స్థాయిలో జరిగి ఉంటుందని నిన్న కొంత టోన్ డౌన్ చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇంతకుముందు హైదరాబాద్లో ఇంటి దగ్గర మాట్లాడిన దానికి. ఎందుకంటే అన్నెసరిగా అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు ఆయన మాట్లాడారు, దానికి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు, తర్వాత నిన్న కేటీఆర్ మాట్లాడారు, అనిరుద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కొంచెం అగ్రెసివ్ టోన్లో మాట్లాడతారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. అందుకే పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ అంతా కలపాలని ఒక యాత్ర చేశారు కదా, భారత్ జోడో యాత్ర. ఇప్పుడు మరి విడదీసే వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు కొంతమంది విద్వేషంగా చేస్తే మరి దాన్ని కరెక్ట్ చేయాలి కదా. రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా, ఖర్గే అయినా అని అడిగారు. అంటే పరిధి దాటి మాట్లాడే వాళ్ళ విషయంలో. అలాగే ఈ జాగీరు అన్న అంశం మీద అది ప్రజలను ఉద్దేశించి కాదు, ఎవరైతే అడ్డుకుంటాము అని నాయకులు కొంతమంది అంటున్నారో వాళ్ళని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు. బట్ స్పష్టంగా ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేస్తుంది జనసేన తెలంగాణలో అని ఆయన కామెంట్ చేశారు. సరే, పొలిటికల్గా జనసేన ఒకటే చేస్తుందా, లేకపోతే తెలుగుదేశం బీజేపీ కలిసి వస్తాయా లేదా అని భవిష్యత్తులో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటానండం ఆయన మీద చేసిన వ్యాఖ్యలను నిన్న ఖండించారు. అంటే ఎవరు ఏ ప్రాంతానికి ఏం చేశారో అందరికీ తెలుసు అని చెప్తూనే, ఇప్పుడు అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా, యూకే ఇలా అనేక దేశాల్లో తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు, అంటే తెలుగు మూలాలు ఉన్నవాళ్ళు. అలాంటిది ఇక్కడ పక్కన చేయకూడదు అనడం ఏంటి? ఇప్పుడు నిన్న కేటీఆర్ సచివాలయంలో మీరు వచ్చి చక్రం తిప్పుతామంటే కుదరదు, మీరు వచ్చి వ్యాపారాలు చేసుకోండి అన్నారు. ఎవరికి ఎక్కడికైనా వెళ్ళి ఏ రాజకీయాల్లో అయినా ఏ పార్టీల్లో అయినా చేరి పోటీ చేసే అవకాశం ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. ప్రొవైడెడ్ వాళ్ళకి ఆ ప్రాంతంలో ఓటు హక్కు ఉండాలి. అంతేగాని ఇప్పుడు సచివాలయంలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారని అడగడానికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ చేస్తానని చెప్పట్లేదు, కానీ కేటీఆర్ అడిగిన దానికి చెప్తున్నాను నేను. ఇక్కడ తెలంగాణలో ఎవరైతే 1,00,000 మందో 1,50,000 మందో ఉన్నారో జనసేన సైనికులు కార్యకర్తలు, వాళ్ళే ఇక్కడ పోటీ చేసుకుంటారు, పదవులు వస్తే వస్తాయి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ దుకాణం మూసేసింది కదా, తెలంగాణలో వాళ్ళకేం లేదు కదా. షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారు, తెలంగాణ కోసం పోరాడతానన్నారు. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఏపీసీసీకి ప్రెసిడెంటు, రేపు అక్కడి నుంచి రాజ్యసభకి ఏదో రాష్ట్రం నుంచి వెళుతున్నారు. సో ఒక ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అయితే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. జనసేన తెలంగాణ శాఖ కూడా చేస్తుంది. వేరే కాంగ్రెస్ బీజేపీ రెండు ఎస్టాబ్లిష్డ్ జాతీయ పార్టీలు కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రంలో అయినా వెళుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీకి దానికి అధికార ప్రతినిధులు ఉన్నారు, ఉపాధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. అండమాన్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పదవుల్లో ఉన్నారు. సో ఇది ఉండాలి, ఇది ఉండకూడదని ఏం లేదు. అదే భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం, ప్రజాస్వామ్యం ఇచ్చిన గొప్పతనం. కాకపోతే ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పుడు 2014లో అదే తెలంగాణ ఉద్యమంతో ఇచ్చిన కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2018 ఎన్నికల్లో కొంత ఎమోషన్ను రగాల్చడము, అపోజిషన్ సరిగ్గా ఫైట్ చేయలేకపోవడంతో తిరిగి మళ్ళీ కేసీఆర్ అధికారం దక్కించుకున్నారు. కానీ 10 ఏళ్ల ఉద్యమ ఆకాంక్ష ఏమైంది? అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది? దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొంత అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు, ఇంకా చెయ్యాలి. సో ఈలోపు ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి తెలంగాణలో జనసేన శాఖ పనిచేస్తుందనేదే మొన్న పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన సభ పెట్టడానికి చేసిన ప్రయత్నం. మరి జూన్ 2 ఎందుకంటే ఆవేళ ఆవిర్భావం కాబట్టి, ఆ పార్టీ ఆవేళ కోరుకుంది కాబట్టి ఆయన ఆవేళ వచ్చారు. సరే, దాని మీద మొత్తం
జరగాల్సినంత జరిగింది. సో కేటీఆర్ మాట్లాడినా, పొన్నం ప్రభాకర్ మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా ఏ ప్రాంతం వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పాయింట్ నెంబర్ 1. కానీ అక్కడికి వెళ్ళి విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, అక్కడ శాంతి భద్రత సమస్య తీసుకురాకూడదు, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించకూడదు. ఈ 3 కీలకమైన పాయింట్లు. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఫరెన్స్ గురించి కూడా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఇంతకుముందు కూడా మాట్లాడారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కులాల పేరుతోటి రాజకీయం ఇంకా ఈ రోజుకి కొనసాగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వచ్చిన 5 ఏళ్లలో దాన్ని ఇంకా ఎక్కువ చేసేసారు. ఈ రోజుకి అక్కడ కమ్మ కాపు అని విడదీసి మాట్లాడి ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దాన్ని ఒకటి అడ్రస్ చేయాలన్నారు. అలాగే తెలంగాణలో ప్రాంతీయ భావం ఎక్కువ అని ఇంతకుముందు చెప్పారు. కానీ ఆ ప్రాంతీయవాదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అన్నారు. సరే కేటీఆర్ మీరు ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు అప్పుడు చేసింది కూడా ప్రాంతీయవాదమే అని అడిగారు. ఏది ఆమరణ దీక్ష చేయడం ఆంధ్రప్రదేశ్ కోసం. సో ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదం అని జనసేన చీఫ్ చేసిన వ్యాఖ్యలకు నేను ఆయన కౌంటర్గా మాట్లాడారు. మీరు అక్కడికి రండి, మా ఇంటికి రండి, కావాలంటే మీకు మంచి బిర్యానీ పెడతాం, కానీ మీరు సెక్రటేరియట్లో కూర్చుంటామంటే ఒప్పుకోమని కేటీఆర్. అంతకుముందు పొన్నం ప్రభాకర్ అగ్రెసివ్గా మాట్లాడారు, లేకపోతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడారు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీని మీద ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. మరి ఇవాళ రేపట్లో ఆయన ఏమన్నా స్పందిస్తారా, లేకపోతే దీని మీద అనవసరంగా స్పందించి పెద్దది చేయడం ఎందుకని వదిలేస్తారా చూడాలి. ఒక మంచి పరిణామం ఏంటంటే నిన్న జనసేన అధినేత కొంత దీన్ని టోన్ డౌన్ చేశారు. కానీ జనసేన తెలంగాణలోకి వస్తుంది అన్నారు. ఆ రావడం ఎవరికైనా అభ్యంతరమా? దాని మీద చర్చ జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే అధికారంలో ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఆ కూటమే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కూడా రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనో లేకపోతే జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేస్తారో తెలియదు. కానీ అసెంబ్లీ ఎన్నికలకి ఈ కూటమి తెలంగాణలో అడుగు పెట్టనుందా? ఆ చర్చ మొదలైంది. ఎప్పుడైతే మోదీ చంద్రబాబు ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి హెల్త్ బాగాలేదని పరామర్శించడానికి చూడడానికి వెళ్ళారు. చంద్రబాబు ఇంటికి వెళ్ళి దాదాపు గంట సేపు మాట్లాడారు. సో అంటే దీని వెనకాల మిషన్ తెలంగాణలో బీజేపీ ప్లానింగ్ ఏంటి? సో ఆ ప్లాన్లో భాగంగానే ఒక్కొక్క పరిణామాలు జరుగుతున్నాయా? ఈ చర్చ కూడా జరుగుతోంది. బహుశా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అందుకే అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారా? సో